శ్రీ పూరి జగన్నాథ స్వామి మహిమ, రథయాత్ర, ఆలయ రహస్యాలు, సుదర్శన చక్రం, జెండా విశేషాల గురించి చెప్పుకుందాం. శ్రీ జగన్నాథ స్వామికి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని శ్రీ పూరి జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎన్నో అద్భుతాలు, విశేషాలు, భక్తిని పెంచే రహస్యాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ జగన్నాథ స్వామి ఎవరు? శ్రీ జగన్నాథ స్వామి అంటే జగత్తుకు నాథుడు, అంటే ఈ సృష్టి మొత్తానికి అధిపతి. వైష్ణవ సంప్రదాయంలో శ్రీ జగన్నాథుడిని శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని స్వరూపంగా భావిస్తారు. స్వామి వారితో పాటు అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి కూడా ఒకే వేదికపై కొలువై ఉంటారు. ఈ విధంగా ముగ్గురు దేవతలు కలిసి కొలువై ఉండడం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. ఆలయ నిర్మాణం. శ్రీ పూరి జగన్నాథ ఆలయం సుమారు 12వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగంగ దేవుడు నిర్మించగా తర్వాతి రాజులు దీనిని మరింత విస్తరించారు. ఆలయం సుమారు 214 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం శిల్పకళకు అద్భుత నిదర్శనం. జగన్నాథుని విగ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? పురాణాల ప్రకారం రాజు ఇంద్రద్యుమ్నుడు భగవంతుని ఆజ్ఞతో ఆలయం నిర్మించాడు. విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చి, నేను తలుపులు మూసుకొని పనిచేస్తాను, పని పూర్తయ్యే వరకు తలుపులు తీయకూడదు అని చెప్పాడని కథనం. కొన్ని రోజుల తర్వాత లోపల శబ్దం వినిపించకపోవడంతో రాజు తలుపు తెరిచాడు. అప్పటికే విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. విగ్రహాలు చేతులు, కాళ్ళు పూర్తిగా రూపొందకముందే ఆగిపోయాయి. అయితే భగవంతుని సంకల్పమే అని భావించి అదే రూపంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ పదార్థం దివ్య రహస్యం. జగన్నాథస్వామి విగ్రహాలలో అత్యంత పవిత్రమైన దివ్య తత్వాన్ని బ్రహ్మ పదార్థమని సంప్రదాయం చెబుతుంది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే నవకళేబర సమయంలో పాతదారు విగ్రహాల నుండి ఆ పవిత్ర తత్వాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలలో ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియను ఎవరూ ప్రత్యక్షంగా చూడరు. దీనికి సంబంధించిన అనేక విశ్వాసాలు ఉన్నప్పటికీ దాని అసలు స్వరూపం ప్రజలకు వెల్లడించబడదు. రథయాత్ర మహిమ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ సందర్భంగా 3 భారీ రథాలు నిర్మిస్తారు. నందిఘోష శ్రీ జగన్నాథ స్వామి రథం, తాళధ్వజ బలభద్రుని రథం, దర్పదలనం సుభద్రాదేవి రథం. లక్షలాది మంది భక్తులు ఈ రథాలను లాగడం మహాపుణ్యంగా భావిస్తారు. ఆలయ జెండా విశేషం. ఆలయ శిఖరంపై ఎగిరే జెండాను ప్రతిరోజు మార్చడం ఒక విశేష సంప్రదాయం. అత్యంత ఎత్తైన గోపురంపై భద్రతా పరికరాలు లేకుండానే సేవకులు జెండాను మారుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ సేవ స్వామివారి అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. సుదర్శన చక్రం మహిమ. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రం ఎంతో ప్రసిద్ధి. భక్తుల విశ్వాసం ప్రకారం పూరి పట్టణంలో ఎక్కడి నుంచైనా చూసినా ఆ చక్రం మనవైపే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఆలయానికి అత్యంత పవిత్ర చిహ్నంగా భావించబడుతుంది. సింహద్వారం విశేషం. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం సింహద్వారంగా ప్రసిద్ధి. భక్తులలో ప్రాచుర్యంలో ఉన్న విశ్వాసం ప్రకారం సింహద్వారం బయట సముద్ర అలల శబ్దం వినిపించినా లోపలికి అడుగు పెట్టగానే అది చాలా తగ్గినట్లు అనుభూతి కలుగుతుందని చెప్తారు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సముద్ర ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. దీనిని భక్తులు ఆలయ మహిమగా భావిస్తారు. ఆలయం పైన పక్షులు, విమానాలు. భక్తులలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం ఏమిటంటే ఆలయ ప్రధాన గోపురం పైన పక్షులు ఎగరడం లేదా కూర్చోవడం చాలా అరుదుగా కనిపిస్తుందని చెప్తారు. అలాగే ఆలయం పైన విమానాలు ఎగరవని కూడా ప్రజల్లో ప్రచారం ఉంది. అయితే ఇది ధార్మిక విశ్వాసంతో చెప్పబడే అంశం. దీనికి అధికారిక లేదా శాస్త్రీయ నిర్ధారణ అందుబాటులో లేదు. మహాప్రసాదం. పూరి జగన్నాథ ఆలయంలో తయారయ్యే మహాప్రసాదం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మట్టి పాత్రల్లో వండే ఈ ప్రసాదం లక్షలాది భక్తులకు అందుతుంది. స్వామివారి అనుగ్రహంతో ప్రసాదం ఎప్పుడూ సరిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఎందుకు తప్పక దర్శించాలి? ఈ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒకటి. ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామిని దర్శించడం వల్ల భక్తి, శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తాయని విశ్వాసం. ఫ్రెండ్స్, శ్రీ పూరి జగన్నాథ స్వామి కేవలం ఒక దేవాలయ దేవుడు కాదు, కోట్లాది మంది భక్తుల హృదయాలలో నివసించే దయామయుడు.
ఆయన దివ్య దర్శనం, రథయాత్ర, మహాప్రసాదం, సుదర్శన చక్రం, ఆలయ సంప్రదాయాలు ప్రతి భక్తునిలో భక్తిభావాన్ని మరింత పెంచుతాయి. జై జగన్నాథ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తి సందేశాలను మరింత మందికి చేరేలా చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ స్వామి. శుభమస్తు.